హాయ్ అండి, మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు అటుకులు ఉప్మా చేసి చూపిస్తానండి. ఇగోండి అటుకులు. ఇది మా కర్ణాటకలో అవలక్కి వగ్గాని అని కూడా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలండి. ఇంకా పోపుకండి: వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చీరి పెట్టుకున్నానండి. చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇంకొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ అండి, 1 స్పూన్ పసుపు, ఇంకొంచెం ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వీట్ చేసుకుందాము. ఆయిల్ వీటెక్కిందండి. ముందు పోపు వేసుకుందాము. ఈ పోపులన్నీ వేసుకుందామండి. ఈ పోపులు బాగా ఎగిరిద్దాము. పోపు ఎగిపోయిందండి. పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాము. డబల్ టచ్లు ఎందుకు చేస్తావరా? ఇలా నొక్కే చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు ఏగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసుకుందాము. రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు అండి. ఇంకోండి, ఇందాక మీకు టమాటా ముక్కలు చూపించడం మర్చిపోయాను. టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందులోనే. టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఒకవేళ టమాటా ముక్కలు వేసుకోకపోయినా బాగుంటుందండి, కానీ టమాటా ముక్కలు వేసుకుంటేనే కొంచెం పులుపు ఉంటుంది. చూడండి, గుజ్జంతా మగ్గిపోయింది. టమాటా ముక్కలు వేసుకున్నాక నూనె అలా పైకి తేరాక ఉడికిపోయినట్టే అండి. ఇంకా ఇగోండి అటుకులు ఈ వాటర్లో వేసుకుని ఈ విధంగా బాగా నాననివ్వాలండి. చూడండి, ఈ విధంగా బాగా నానాలి. నానక ఇప్పుడు ఇవి బాగా పిండేసి తీసుకుందాం. ఈ నానకపోతే గొంతుకు పట్టుకుంటుందండి. కొంచెం బాగా నాననివ్వాలి. బాగా పిండుకుని వేరే దాంట్లోకి వేసుకుందాం. మిగిలినవి కూడా వేసుకుని బాగా నాననిద్దామండి. ఇవి కూడా బాగా నాననివ్వాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా నానబెట్టుకుని అన్ని తీసుకున్నాము. చూడండి, ఇలా మెత్తగా నాననివ్వాలండి, లేకపోతే గొంతుకు పట్టుకుంటుంది ఇది. ఈ విధంగా మెత్తగా నాననివ్వాలండి.
ఇప్పుడు ఇందులో ఈ ఉడకబెట్టుకున్న తాలింపు అంతా ఇందులో వేసుకుందామండి. వేసుకుని ఇది బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 నిమ్మకాయలు పిండుకుందామండి మనం దీనికి. ఫుల్గా బాగుంటుందండి నిమ్మకాయలు పిండుకుంటే రసం. ఈ నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. అంతే అండి, మీకు అటుకులు ఉప్మా రెడీ. చూడండి, అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కాంబినేషన్